జూదం మహాభారత కాలం నుండి జూదం అనేటటువంటి దానివల్ల రాజ్యాలే కూలిపోయినాయి. పెద్ద పెద్ద యుద్ధాలే వచ్చినాయి. అయినా సరే మనకి కాలక్షేపం రూపాయి పోతూనే ఉన్నా రేపొస్తుందన్న ఆశతో లక్షలు కోట్లు తగలేసుకునేవాళ్ళు బోల్డ్ అంతమంది. పరువు గురించి ఆలోచించరు. పరువు ఎక్కడికి పోదు, మనం డబ్బులు సంపాదించుకుంటే అదే వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు పరువు పోతుంది, దాన్ని మళ్ళీ సంపాదించుకుంటే సరి అన్నటువంటి ఉద్దేశంతో అదొక వ్యసనం. మద్యం కంటే వ్యసనం, గంజాయి కంటే వ్యసనం, మత్తు పదార్థాల కంటే వ్యసనం. ఈ వ్యసనం వరంగల్ జిల్లాలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే రమేష్ పరువు తీసింది, వాళ్ళ కార్పొరేటర్ పరువు తీసి ఏదైతే పేకాట ఆడుతూ ఉంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో, రమేష్ వాళ్ళ సంబంధించినటువంటి ఇంట్లో. అట్ ద సేమ్ టైం దొరికిందో 4.5 లక్షలు, పెద్ద ఇష్యూ కాదు ఫోన్లు ఇవన్నీ. కానీ 10-15 మంది అక్కడ కలిసి ఆడుతున్నారు. మామూలుగా ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఆడుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ సెల్ ఫోన్లు ఇదంతా అంటే ఓ పక్తు పేకాట క్లబ్ లాగా నిర్వహిస్తున్నారు. పట్టుకున్నారు. పండగ రోజున ఈ వార్త వాళ్ళ కుటుంబానికి ఎట్లా ఉంటుంది అంటే ఏం ఫీల్ అవ్వరు అనేటటువంటిది ఇలా ధైర్యం.